హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణాష్టమి తరువాత ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఆ రాశులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆగస్టు 26 అష్టమి తిథిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి వారి తలరాతలే మారనున్నాయి. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి కృష్ణాష్టమి తర్వాత చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పురోభివృద్ధి అందుతుంది. అంతేకాదు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తిని పొందుతారు. కర్కాటక రాశి వారికి జీవితంలో ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కొంత ఊరట లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం బలపడుతుంది. సింహరాశికి చెందిన వ్యక్తులపై కన్నయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే కృష్ణాష్టమి తర్వాత ఆయన అనుగ్రహం అపారంగా సింహరాశి వారిపై ఉండబోతోంది. వీరు ఏ పని మొదలుపెట్టినా ధైర్యంగా పూర్తి చేస్తారు. విజయాన్ని అందుకుంటారు. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అయితే ఏ పని చేసినా ఆ వేణుగోపాలుడిని స్మరించుకుని ముందుకెళ్ళాలి. తులారాశి వారికి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాదు, చేసిన పనికి తగినంత డబ్బులు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.